రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ మెజారిటీ సీట్లు గెలిచేలాగా క్యాడర్ను సిద్ధం చేస్తోంది ఆ పార్టీ. కేంద్ర ప్రభుత్వ పథకాలు, మోదీ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని శ్రేణులను ఆదేశించారు బీజేపీ నేతలు. ఇక రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అదుపు తప్పుతోందని అన్నారు కమలం లీడర్లు. అత్యాచారాలు, సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయని ఆరోపించారు. ఇవాళ గురు పౌర్ణమి వేడుకల్లో రాష్ట్ర బీజేపీ నేతలు పాల్గొన్నారు. హిందువులకు శుభాకాంక్షలు తెలిపారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఢిల్లీలో టూర్ కొనసాగిస్తున్నారు. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పిలుపు మేరకు ఇవాళ రాష్ట్రపతి భవన్లో ఆమెను మర్యాదపూర్వకంగా కలిశారు. ఇవాళ గురు పౌర్ణమి సందర్భంగా ఎక్స్ వేదికపై గురువులను తలుచుకున్నారు కిషన్ రెడ్డి. చీకటి నుంచి వెలుగుకు నడిపించే గురువులందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. గురు పౌర్ణమి సందర్భంగా హిందువులందరికీ శుభాకాంక్షలు తెలిపారు కేంద్ర మంత్రి బండి సంజయ్. వ్యాస భగవానును అతని జయంతి రోజున తలుచుకొని ఆది గురువు, ఆధ్యాత్మిక జ్ఞానతరువు అంటూ సంబోధిస్తూ ఎక్స్ వేదికలో పోస్టు చేశారు. ఎన్నికల్లో గెలవాలంటే రాజకీయం చేయాలన్నారు ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి. చెత్తా చెదారంతో కలిస్తేనే రాజకీయాల్లో పనికొస్తారన్నారు. తమ పార్టీ గుర్తు కమలం పువ్వు అని, కమలం కూడా బురద నుంచి పుడుతుందే తప్ప బురద అంటించుకోదని చెప్పారు. కొంతమంది మంచితనంతో తమ పార్టీకి నష్టం జరుగుతుందన్నారు. గుండెల్లో జాతీయవాదం ఉన్నవారు మాంసం తినేవారితో, మందు తాగేవారితో కలవరని, అలాంటి వారితో పార్టీ నష్టమే తప్ప లాభం లేదన్నారు. వారు దేశ సేవ కోసం ఎన్జీఓలో చేరొచ్చని సూచించారు. ఎవరితో కలవలేం అంటే పార్టీ అభివృద్ధి జరగదన్నారు. పార్టీ నిర్మాణం జరగాలంటే అందరితో కలవాలని, ఒక ఎంపీ గెలిస్తే పార్టీ అభివృద్ధి చెందినట్టు కాదని తెలిపారు కొండా విశ్వేశ్వర్రెడ్డి. కొంతమంది మంచోళ్ళే పార్టీకి లాభమయ్యేటట్టు పనిచేస్తలేరు, ఇంకా పార్టీకి మంచితనంతో నష్టం చేస్తున్నారు. అది చాలా కష్టం. వేరే పార్టీ వాళ్ళకి అర్థమయ్యేది చాలా కష్టం. అందుకే వివరంగా చెప్పిన మా పార్టీ వాళ్ళకు కమలం పువ్వు దేనిలో పెరుగుతుంది? చెత్త చెదారం పెంటలు అంతా పెరుగుతుంది, కానీ ఆ బురద మాకు అంటొద్దు. మేము చెత్త చెదారం కలవమంటే ఈ పార్టీలు ఉండొద్దు. అప్పుడు మీరు దేశానికి సేవ చేయండి, పార్టీకి సేవ చేయండి, ఏం సేవ చేయండి. రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపు తప్పాయన్నారు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి. రోజురోజుకు హత్యలు, అత్యాచారాలు, సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయని తెలిపారు. కల్తీ కల్లు అమ్మకాలను ప్రభుత్వం అడ్డుకోలేకపోతుందన్నారు. దేశంలో ఎక్కడా రాని యూరియా కొరత ఒక్క తెలంగాణలోనే ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు గుజ్జుల. ఇక్కడ శాంతి భద్రతల పరిస్థితి ఏంటి? ఇక్కడ మహిళలపైన అత్యాచారం ఏమిటి? ఇక్కడ జరుగుతున్న యొక్క హత్యలు ఎంత విచిత్రమైన ఘోరమైన యొక్క సంఘటనలు జరుగుతున్నాయి. సైబర్ నేరాలకైతే అంతే లేదు. వీటి పట్ల ఏమాత్రమైన శ్రద్ధ ఉందా మీకు? ఏం జరుగుతుంది, యూరియా ఎక్కడికి పోతుంది అనేది కూడా దీనిపైన విచారణ జరిపించాలి. మీకు చేత కాకపోతే అవసరమైతే కేంద్ర దర్యాప్తు సంఘంతో జరపండి, లేదంటే మీరు సిఐడి ఒక ఉంది ఎంక్వైరీ చేసి దీంట్లో మొత్తం విషయాలు బయటికి తీయండి. ఎక్కడ పోతుంది? రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ మెజారిటీ సీట్లు గెలిచేలా క్యాడర్ను సిద్ధం చేస్తోంది బీజేపీ. కేంద్ర ప్రభుత్వ పథకాలు, మోదీ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కొత్త అధ్యక్షుడు రామచంద్రరావు ఆదేశించారు.